వృషభ రాశి వారికి 4 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ. ద్వితీయంలో గురువు, అష్టమంలో శుక్రుడు, లాభంలో శని, దశమంలో రాహువు. శుభప్రదమైన కాలం కొనసాగుతోంది. మీ నిర్ణయాలకు తగ్గట్టుగా ఫలితాలుంటాయి. బాధ్యతాయుతంగా కర్తవ్యాలను ప్రారంభించండి. ఎంత కృషి చేస్తే ఆ కృషికి తగిన ప్రతిఫలం అంతగా లభిస్తుంది. కాబట్టి ఏకాదశంలో శని బలం సంపూర్ణంగా కార్యసిద్ధిని ప్రసాదిస్తున్న సమయంలో ఇప్పుడు మనం శక్తి వంచన లేకుండా బాగా ప్రణాళికాబద్ధంగా ప్రయత్నాలని కార్యరూపంలోకి తీసుకురావాలి. లక్ష్యాన్ని సాధించే క్రమంలో ధర్మబద్ధంగా ముందుకు సాగాలి. స్వయం కృషి చాలా అవసరం. అవసరాలకు ధనం అందుతుంది. ధనాదాయ మార్గాలను పెంచుకునే వీలు కలుగుతుంది. పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. గౌరవప్రదమైన జీవనం కనపడుతుంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని అందుకు తగు విధంగా వ్యూహాలని రచించండి. ఉద్యోగంలో విశ్వాసంతో ముందుకు సాగండి. సకాలంలో కర్తవ్యాలను పూర్తి చేసుకోగలుగుతారు. ఇదే విధంగా వ్యాపారంలో కూడా నైపుణ్యంతో పనిచేయటం అవసరం. తోటి వారిని కలుపుకుపోవటం మంచి శక్తిని ప్రసాదిస్తుంది. మాటలో సౌమ్యత అవసరం. శాంతంగా ముందుకు సాగితే అవగాహన సామర్థ్యంతో విజయాలు వాటంతటవే సిద్ధిస్తాయి.